గత ప్రభుత్వ మద్యం అమ్మకాలపై సిట్ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. 2019-24 మధ్య మద్యం వ్యాపారంలో అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ. దాంతో నిజాలు నిగ్గు తేల్చేందుకు విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో కూడిన సిట్ టీం ఏర్పాటైంది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్ ను అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. సిఐడి చీఫ్ ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ మద్యం సిట్ లో ఎస్పీ సుబ్బారాయుడు, ఏఎస్పీ కొల్లి శ్రీనివాస్, సిఐడి ఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డిఎస్పీ శ్రీనివాస్, సిఐ శివాజీని నియమించారు. ఈ టీంకి పూర్తి అధికారాలను కల్పించారు. ఇక 2029 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి 90,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు కూడా సమాచారం ఉంది. ఈ లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వీటన్నిటిపైన సిట్ విచారణ జరపనుంది. ఇక గత ప్రభుత్వ మద్యం అమ్మకాలపై సిట్ ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే 2019-2024 మధ్య కాలంలో అటు మద్యం వ్యాపారానికి సంబంధించి అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇక దాంతో దీనికి సంబంధించిన నిజాలని నిగ్గు తేల్చేందుకు సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో కూడిన ఒక టీం ని సిట్ కింద ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్ కు అవసరమైన పూర్తి సమాచారం కూడా అందించాలని చెప్పి పూర్తి సమాచారం ఇవ్వాలని అటు ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసింది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి అటు సిఐడి చీఫ్ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాలని కూడా సూచించింది. అయితే ఇప్పుడు ఈ మద్యం సిట్ లో ఎస్పీ సుబ్బారాయుడు, ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సిఐడి ఎస్పీ శ్రీహరిబాబు, అలాగే డోన్ డిఎస్పీ శ్రీనివాస్, ఇక సిఐ శివాజీని నియమించారు. ఈ టీంలోకి పూర్తి అధికారాలను కూడా అందించామని చెప్పి ఈ టీంకి సంబంధించి పూర్తి అధికారాలు కూడా ఉంటాయని చెప్పి కూడా ప్రభుత్వం తెలపడం జరిగింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో ఏదైతే మద్యం విక్రయాలకు జరిగాయో వాటికి సంబంధించి సుమారు 90,000 కోట్ల రూపాయల లావాదేవీలు కూడా జరిగినట్లు సమాచారం అందుతుంది. ఇక దీనికి సంబంధించే ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మద్యంతో పాటు మద్యం లావాదేవీలతో పాటు అటు హోలోగ్రామ్ వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ 2 వ్యవహారాలకి సంబంధించి సిట్ ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వీటన్నిటిపైన కూడా సిట్ విచారణ జరపనుంది. చూడాలి విచారణ జరిపిన అనంతరం ఎటువంటి ఆధారాలను కానీ ఎటువంటి సమాచారాన్ని కానీ సిట్ సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తుందనే విషయాలు అయితే తెలియాల్సింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ, ఇప్పటికే చూసుకుంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో మద్యానికి సంబంధించి ఏదైతే లావాదేవీలు జరిగినాయో వాటికి సంబంధించి అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, మొత్తం మీద చూసుకుంటే 7 కూడుకున్న సిట్ బృందాన్ని ఏపీ ప్రభుత్వం నిన్న సాయంకాలం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ సిట్ బృందం దర్యాప్తు జరగబోతోంది. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు దీంట్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిఐడి అధికారులు నిగ్గు తేల్చారు. మొత్తం 90,000 కోట్ల రూపాయలకు సంబంధించి అటు ఇటు ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడా కూడా గత 5 సంవత్సరాల కాలంగా 2019 అక్టోబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా పూర్తిగా అనధికార లావాదేవీలు కొనసాగినాయి. ఒక్కొక్క కేసు నుంచి కంపెనీ యాజమాన్యం నుంచి ఎవరైతే కసిరెడ్డి
రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఆయన అలాగే ఎంపీ మిథున్ రెడ్డి నేతృత్వంలో ఈ తతంగం అంతా నడిచింది. ఒక్కొక్క కేసుకి 150 నుంచి 450 రూపాయల వరకు కూడా లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిపై చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సిఐడి సిద్ధమైంది. మరొక వైపు ఈ కేసును శరవేగంగా దర్యాప్తు చేయడంతో పాటుగా ఈ అంశాలకు సంబంధించి రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ఇట్లా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో ఈ కేసుకు ముడిపడి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేసింది. దానిలో భాగంగానే ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్కి సంబంధించి కూడా సీనియర్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ పోలీస్ అధికారులను కూడా నియమించారు. ఏసీబీ సిఐడిలో పనిచేస్తున్న వారికి కీలకమైన బాధ్యతలు ఇప్పించి 7గురితో దీంట్లో ఈ కేసుకు సంబంధించి కూడా అడిషనల్ డిఐజీ స్థాయి అధికారి ఒకరు, ఎస్పీ స్థాయి ఒకరు, అడిషనల్ ఎస్పీ స్థాయి 2, డిఎస్పీ స్థాయి 2, సిఐ స్థాయిలో 2 ఏర్పాటు చేస్తూ ఈ సిట్ బృందం అయితే ఏర్పాటు చేశారు. వీరు ఎల్లుండి నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించబోతారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పెద్దలు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అలాగే ముఖ్యమంత్రి సన్నిహితులు, అప్పటి ముఖ్యమంత్రి సన్నిహితులు, వారితో పాత్రదారులు, సూత్రధారులు చాలామంది ఉన్నట్లు కూడా తెలుస్తాం. దీనిపై సమగ్రమైన విచారణకి ప్రభుత్వం ఆదేశించే నేపథ్యంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఎంత కుంభకోణం జరిగిందనే ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా హలోగ్రామ్ విషయంలో కానీ లేకపోతే మద్యం కుంభకోణాలకు సంబంధించి కానీ 30,000 కోట్ల రూపాయల పైగా అక్రమాలు జరిగినట్టు సిఐడి గుర్తించే నేపథ్యంలో సిట్ బృందం ఎంతవరకు దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది, ఎంత అక్రమాలు జరిగాయని చెప్పి నిగ్గు తేల్చబోతోంది అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.